నమస్తే. కన్య రాశి వాళ్ళకి గనుక మనం చూసుకుంటే, ఈ మంత్ ఎలా ఉందంటే, ఈ రాశి వాళ్ళు నక్క తోకను తొక్కారంటారు గదా! అది ఎగ్జాంపుల్ ఈ రాశి వాళ్ళే. ఈ మంతు గ్రహాలన్నీ మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక బెస్ట్ మంత్ ఒక 2025 ఇయర్‌లో బెస్ట్ మంత్ ఏదైనా గనుక ఉందంటే, అది నవంబర్ మంత్ అని కన్య రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశి వాళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్‌గా ఈళ్ళు ఇన్నోసెంట్ ఏమీ తెలవదు. ఒక కామ్‌గా, కూల్‌గా ఎళ్ళిపోయే ఒక రాశి అని చెప్పుకోవాలి. కాకపోతే చాలా గ్రహణాలన్నీ ఈ రాశి వాళ్ళకి లేదంటే మీన రాశి వాళ్ళకి జరగటంతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఈ రాశి మీద పడటం ఎక్కువగా జరిగింది. అదర్వైజ్ ఈ రాశి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఈవెన్ 2025 హోల్ ఇయర్‌లో కూడాను ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేని రాశి ఏదైనా ఉందంటే గనుక కన్య రాశి అని చెప్పుకోవటంలో మనం అతిశయోక్తి అయితే లేదు. ఇందులో ఈ మంత్ నవంబర్ మంత్ ఇంకా చాలా బెస్ట్‌గా ఉంటుంది. అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా గనుక బాధపడుతూ ఉంటే, ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమ్మీడియేట్‌గా కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ టైంలో మీకు ప్రమోషన్స్ వస్తుంది, గుర్తింపు వస్తుంది, ఉన్నత పదవులు పొందుతారు, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది, ప్రేమికులకు బాగుంటుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇన్ కేస్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే ఏం చేయాలి? ఇమ్మీడియేట్‌గా కాల్ చేయండి. మీ వ్యక్తిగతమైన హారోస్కోప్‌ని చెక్ చేపించుకోండి. ఏమైనా దోషాలుంటే ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇమ్మీడియేట్‌గా దోష పరిహారాలు చేసుకోండి. లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను ఎన్నో హారోస్కోపులు చూసి నా అబ్జర్వేషన్‌లో చూసినంటే చిన్న చిన్న దోషాలు పెట్టేసుకొని, ఆ చిన్న చిన్న దోషాలతో ఇబ్బందులు పడిపోతూ లైఫ్ ముందుకెళ్ళిపోక ఇబ్బందులు పడేవాళ్ళు హారోస్కోపులు చాలా ఉన్నాయి. కొంతకి కర్మ మనం ఏం చేయలేము. వాళ్ళు అనుభవించలేకపోతే అనుభవిస్తూ ఉంటారు. కొంతమందికి డబ్బులు ఉంటుంది, అన్నీ ఉంటుంది, చదువుకొని ఉంటారు, కొద్దో గొప్పో జ్ఞానం ఉంటుంది. ఈ రాశి ఫలాలు తెలుసుకోండి. మీ హారోస్కోప్‌ని, మీ ఓన్ లైఫ్‌ని మీరు ప్యూరిఫై చేసుకోవడం, రిపేర్ చేసుకోవడం, ముందుకెళ్ళిపోవడం చాలా ఉత్తమం. అది ఏదైనా టైం ఉందంటే ఈ నవంబర్ మంత్ మీకు అల్టిమేట్ టైం ఇలాంటివన్నీ మీరు సెట్ చేసుకోండి. ఎందుకంటే అన్ని ప్లానెట్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి. సో ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా కన్య రాశిలో ఉంటారని గమనించుకోవాలి. ఇందులో ఈ మాసంలో 5 యొక్క గ్రహాల ప్రభావం మీ మీద ఉంటుంది. అందులోని గురుడు మీకు 11th హౌస్‌లో ఉండి స్థాన ప్రాప్తి, ఒక మీలో ఉన్న ఒక పొజిషను, ఒక స్టేటస్ ఒక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. నవంబర్ 20th వరకు. అదేదో సినిమాలో డైలాగ్ చెప్తారు చూడండి, సమయం లేదు మిత్రమా, ఈ టైంలోనే మీరు చేసుకోగలగటమా లేదంటే బాయ్ బాయ్ క్లోజ్ చేసుకోవటం అన్నట్లు ఉంటుంది. అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఎళ్ళలేదు అంటే ఇమ్మీడియేట్‌గా పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళిపోవాల్సిన బాధ్యత అయితే మీది. రెండోది ఈ మాసంలో లక్ష్మీప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విత్త సిద్ధిం అంటే ఫైనాన్షియల్‌గా సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ టైంలో మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఛాలెంజెస్, ఎనిమీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం శత్రువుల బాధ మాత్రం ఉంటుంది. మిమ్మల్ని పుల్ డౌన్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించుకోవాలి. బట్ ఓవరాల్‌గా గనుక చూస్తే ఒక బెస్ట్ మంత్ నవంబర్ మంత్‌లో మీరున్నారని మీరు ఒక సమ్మరీగా మీకు చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ. మనకి ఏం చెప్తారంటే మహర్షులు సంస్కృతంలో వీళ్ళకి 3వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. 3వ స్థానంలో సూర్యుడు ఉంటే ఒక బెస్ట్ పొజిషన్ సూర్యుడికి అని చెప్పుకోవాలి. మీలో ఉన్న టాలెంట్, క్రియేటివిటీ, పవర్, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్, సాహసం, ధైర్యం ఇవంటారు చూడండి, వీటిలో చాలా ఎక్కువగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌లో ఇంతకుముందు బాధపడే వాళ్ళు కాస్త మీ పర్సనాలిటీ చాలా ఏమవుతారు, మ్యాగ్నిఫై అవుతుంది. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎలా స్ట్రాంగ్‌గా ఉంటారంటే మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి, తృతీయగే రవి అని చెప్తారు. అంటే ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఉంటారు, ఆర్థికంగా లాభం ఉంటుంది, అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకేం కావాలి చెప్పండి మీకు? ఈ రాశి వాళ్ళకి అన్నీ చాలా బాగుంటుంది. అయితే ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఇది సూర్యుడు మీకు అద్భుతాన్ని తీసుకొస్తూ ఉంటే, కుజుడు వచ్చేటప్పటికి దాన్ని 10 అంతలు ఇంకా అధికంగా చేస్తూ ఉన్నాడు కుజుడు. కుజుడు 3వ స్థానంలో ఉండటంతో అగైన్ అన్ని విధాలుగా బెస్ట్ పొజిషన్ కుజుడికని మీరు చెప్పుకోవచ్చు. ఈయనేం చేస్తుంటారంటే సూర్యుడు 10 ఇస్తే ఆ 10 రిజల్ట్‌ని కుజుడు మీకు ఇంటూ మల్టిప్లై 10 చేసి 100 చేస్తూ ఉంటాడనమాట. మీ పర్సనాలిటీ ఎన్హాన్స్‌మెంట్ అవుతుంది చాలా. ఇందులో మీకు ఏమని చెప్తారంటే మహర్షులు, విత్తలాభ సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి సుఖావహ, వస్త్రలాభో ధన ప్రాప్తి, తృతీయ స్థానకే కుజ అని చెప్తారు. అంటే విత్తలాభం అంటే ధనలాభం ఉంటుంది, కోరుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటుంది, ఇష్టసిద్ధి ఏదైనా కనుక మీరు ఇష్టపడి చేస్తే ఆ పని అవుతూ ఉంటుంది, సుఖావహ అంటే మంచి సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభం ఈ టైంలో ఎవరైనా కనుక గోల్డ్ కొనుక్కోవాలన్నా, షాపింగ్ మాల్స్ చేసుకోవాలనుకున్నా, కాస్ట్లీ వస్తువులు కొనుక్కోవాలన్నా, రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే పట్టింది బంగారం అన్నట్లు ఉంటుంది. మీరు చేసిన ప్రతి డీల్ ఖచ్చితంగా అయ్యి తీరాల్సిందే, అందులో సందేహమే లేదు. ధన ప్రాప్తి వస్తుంది, విశేషంగా అన్నీ ఉంటుంది. అయితే
10వ ఇంట్లో దృష్టి ఉండటంతో ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా వస్తుంది, ప్రోగ్రెస్ ఉన్నతంగా ఉంటుంది, ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. 2 గ్రహాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకి ఐశ్వర్యం, భోగం, లగ్జరీ, కంఫర్ట్, ఎంత ధనం ఉన్నా ఎంత అధికారం ఉన్నా ఫైనల్గా మనకు కావాల్సిన లగ్జరీ, భోగం, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, ఇవన్నీ గురించి కదా మనం ఇవన్నీ చేసుకునేది. వీటి విషయంలో శుక్రుడు 2వ ఇంట్లో ఉండటంతో ధనానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి, మాట్లాడే వ్యవహారానికి గురించి సంబంధించి అంటే మల్టీ సోర్సెస్ ఇన్కమ్ గురించి కానివ్వండి, అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, తృతీయ స్థానకే భృగుర్ధిష్టేత్ అని మనకు చెప్తూ ఉంటారు సంస్కృతంలో. అంటే కుటుంబం బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, స్త్రీ సల్లాపం, జెంట్స్ అయితే లేడీస్ని కలిసి చక్కగా మాట్లాడడానికి అనుకూలంగా టైం, ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్తో కలిసి చక్కగా మాట్లాడుకునేదానికి చాలా మంచి బెస్ట్ టైం ఇది. యశత్కరం అంటే కీర్తి ప్రతిష్టలు చాలా ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ప్రకారం ఏది చూసుకున్నా కానీ కన్యరాశి వాళ్ళకి ఒక బెస్ట్ మంత్లో ఉన్నారని మనం చెప్పుకోవాలి. అయితే 8వ ఇంట్లో దృష్టి ఉండటంతో వీళ్ళకి మనకేమంటారు వారసత్వంగా వచ్చే సంపదలు కానివ్వండి, తర్వాత లేడీస్కి అయితే పుట్టింటి నుంచి రావాల్సిన బహుమతులు కానివ్వండి, లేదంటే జెంట్స్కి అయితే వాళ్ళకి తాతలు ముత్తాతలు సంపాదించుకున్న ఆస్తుపాస్తులు కూడా వచ్చి అనుకూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏ ప్రకారంగా చూసుకున్నా చాలా చక్కగా ఉంది కాబట్టి బెస్ట్ మంత్ ఈ మంత్. నేను 3 సంవత్సరాల నుంచి పబ్లిక్ గల రాశి ఫలాలు చెప్తున్నాను. కన్య రాశి వాళ్ళకి ఇది బెస్ట్ మంత్, టోటల్ 3 ఇయర్స్ కనుక కంపేర్ చేసుకుంటా అని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఫాల్గుని నక్షత్రం ప్రకారం ఎలా ఉందో మనం చూద్దాం. మనకి అంగగోచారము లేదంటే మనకి ఏం చెప్తారంటే మహర్షులు నక్షత్ర గోచారం ఫలితాలను కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ఏం చెప్తారంటే నక్షత్రం వైజు ఎలా ఉంటుందో కూడా రిజల్ట్ మనం తెలుసుకోవచ్చు. ఇందులో ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త 3 నక్షత్రాలు ఉంటాయి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. అయితే మనకి ఇందులో బంధనము, కలహము 2 నెగిటివ్ సైడ్ లో ఉన్నాయి. మీరు అన్నదమ్ములతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధించబడినట్లు ఉండే పరిస్థితి కూడా ఎక్కువగా ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంటుంది. మృష్టాన్నము అంటే చక్కగా పార్టీలు, ఫంక్షన్లు అటెండ్ అవుతారని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా వీళ్ళకి కలహము, గొడవలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ సైడ్ లో. చిత్తా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, పార్టీలకి, ఫంక్షన్లకి, చక్కగా ఉత్సవాలకు అటెండ్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళకి కూడా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా బేసికల్గా అన్నదమ్ముల మధ్య కానివ్వండి, కుజదోషం ఉన్న వాళ్ళు భార్యాభర్తల మధ్య కానీ ఎక్కువగా గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పశునాశనం, స్త్రీనాశనం అని చెప్తూ ఉంటుంది. గురువులత్తా ఉండటంతో వ్యవసాయదారులకు ఎవరికైనా కనుక ఉంటే వాళ్ళకి పంట నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీల ద్వారా కూడా నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ స్త్రీలైతే వాళ్ళకున్న పురుషుల దగ్గరలో ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా ఇబ్బందులు వచ్చి వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. సో అంతా బాగున్న ఈ టైంలో కొంతమంది నాకు కామెంట్స్ పెడుతుంటారు, కన్య రాశి వాళ్ళకి అంతా బాగుందని చెప్తే మాకు బాగలేదండి అని పెడుతూ ఉంటారు. ఎక్కడ కొంతమందికి మీకు బాగలేదని చెప్పామనుకోండి, మేము చక్కగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉన్నాం, ఎందుకు మమ్మల్ని భయపెడుతూ అని ఇది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ సహజంగా వస్తూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో ఇది గోచార ఫలితం, అంటే కరెంట్లీ ప్లానెట్స్ యొక్క పొజిషన్ మీ మీద ఎలా ఉంది అనేది. అయితే ఇండివిజువల్ జాతకం చూడటం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకున్న దశాభుక్తి అది అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, కొన్ని యోగాలు ఉంటాయి, ఆ యోగాలకి ఈ టైంలో యాక్టివేట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకొని కాంబినేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో అన్ని గ్రహాలు గోచార రీత్యా బాగుంది కాబట్టి జన్మ జాతకం చూపించుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఎవరైనా కనుక బాధలు పడుతూ ఉంటే ఈ రాశి వాళ్ళు ఎలాంటి బాధలు ఫస్ట్ పడకుండా ఉండాలి. యాక్చువల్గా ఈ టైంలో ఇన్ కేస్ పడుతూ ఉంటే సీరియస్గా పర్సిస్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వండి. ఇండివిజువల్ జాతకం చూపిస్తే దానికి తద్వారా రెమెడీస్ అవన్నీ సజెస్ట్ చేస్తే లైఫ్ అనేది 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వాళ్ళు పర్టికులర్గా నవంబర్ మంత్లో కార్తీక మాసంతో కూడుకున్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అనేక రకాలైన పాశుపతాభిషేకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మంత్రాలు, స్తోత్రాలు, యోగా, మెడిటేషన్ క్షేత్రాలు ఇలాంటి చాలా ఉన్నాయి. అవన్నీ మీకు ఏదైతే ఈ టైంలో చేస్తే బెస్ట్ 10 అంతలు బెనిఫిట్ వస్తుందో తెలుసుకొని తదనుగుణంగా మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.